గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. పరమాత్మ ఏ యోగం గురించి చెప్తున్నారు ఇక్కడ? భగవద్గీత గురించి. ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాము. భగవద్గీత అనే ఈ యోగాన్ని లేదా ఈ విద్యను, ఈ జ్ఞానాన్ని పరమాత్మ సృష్టి ఆరంభంలోనే సూర్యభగవానుడు ఉపదేశం చేసి ఉన్నారు. సూర్యభగవానుడు వైవస్వత మనువుకు ఉపదేశం చేశారు. వైవస్వత మనువు ఇక్ష్వాకువుకు ఉపదేశం చేశారు. అది అలా పరంపరంగా వస్తూ ఉంది. ఇలా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. రాజర్షులు ఎలా అయ్యారు అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రాజులలో కాస్త రజోగుణం అధికంగా ఉంటుంది. నేను, నాది, నేను ప్రభువునని ఒక అహంకారము, గర్వము, కాస్త మదము అధికంగా ఉంటుంది రాజుల్లో. కానీ ఈ రాజులు మాత్రము, అంటే ఈ పరంపరగా భగవద్గీత అనే జ్ఞానాన్ని అందుకున్న రాజులు మాత్రము రాజర్షులు అని పరమాత్మ ఇక్కడ సంబోధన చేస్తున్నారు. అంటే రాజర్షులు ఎలా అయ్యారు? భగవద్గీతలో చెప్పబడిన భక్తి, కర్మ, జ్ఞాన, సన్యాస యోగాలన్నీ కూడా ఒక పరంపరలో తెలుసుకొని ఆచరించి ఈ మానాభిమానాలు, అహంకార మమకారాలు పక్కన పెట్టి లోకాన్ని కన్న బిడ్డల్లా పరిపాలన చేశారు. పరమాత్మ గీతలో చెప్తారు కదా, పని చెయ్యి, నిష్కామభావంతో పని చెయ్యి, ఫలితం ఆశించకుండా పని చెయ్యి, నేను చేస్తాననే భావన నీకుండొద్దు, చేసిన పని చేసి ఫలితాన్ని పరమాత్మకు అర్పణ చెయ్యి. ఇలాంటివన్నీ కూడా ఈ మహామహారాజులందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వారి వారి రాజ్యాలని చక్కగా పరిపాలిస్తూ ఈ లోకాన్ని సుఖశాంతులతో సుభిక్షంగా ఉంచడం జరిగింది. కాబట్టి ఆ విధంగా గీతను ఆచరించి చూపించిన ఈ మహాత్ములైన రాజులు రాజర్షులుగా పేరు పొందారు. ఎలా వీళ్ళకి భగవద్గీత అబ్బింది? ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. ఒక పరంపరలో అబ్బిందట. ఇది కూడా బాగా నోట్ చేసుకోవాల్సిన విషయం భగవద్గీతలో. ఈ రోజుల్లో కొందరు తయారవుతున్నారు. వీళ్ళే సొంతగా కొన్ని పుస్తకాలు రాసేస్తారు. స్వయం ప్రకటిత బాబాజీలము, స్వయం ప్రకటిత స్వామీజీలము, స్వయం ప్రకటిత దేవుళ్ళము అని చెప్పుకుంటారు. చూస్తున్నాం మనం రోజు. ఒక పరంపర అనేది ఉంటుందండి. పరంపర అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎవరినైనా ఒక గురువుగా తీసుకొని ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు వినాలన్నా, వారి దగ్గర నుండి ఒక మంత్రదీక్ష లాంటిది తీసుకొని సాధన చేయాలన్నా, లేకపోతే వాళ్ళ దగ్గర నుండి ఏదైనా మనం విని తెలుసుకొని ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఒక పర్టికులర్ సిద్ధాంతం, స్పెసిఫిక్గా ఆ పరంపర చాలా అవసరం. వీళ్ళకి గురు పరంపర నుండి అనాదిగా అలా వస్తూ ఉన్నారు. లేదంటే ఏదో ఒక స్వయం ప్రకటిత మేధావ. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. రకరకాల సంస్థలు, రకరకాల ఆశ్రమాలని వీటిలో చేరి వాటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ, లేదో ధ్యానం నేర్పుతామనేసి వీళ్ళకి కొంచెం ఏదో మత్తు కల్పించిన ద్రావకాలు తాగిస్తూ వాళ్ళకు విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అదే ధ్యానం ప్రశాంతతగా ఉంది అని వారు భావిస్తూ, ఆ తర్వాత రకరకాల చేయకూడని అనైతికమైన పనులు కూడా వాళ్ళతో చేపిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఉదంతాలు మనం తెల్లారలేస్తే న్యూస్లో చూస్తున్నాం. కాబట్టి ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవాలన్నా, ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు విని తెలుసుకోవాలన్నా, ఆధ్యాత్మిక విషయాలు మనము ఆకళింపు చేసుకోవాలంటే కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ గురు పరంపర చాలా అవసరము. అనాదిగా కొన్ని సిద్ధాంతాలు లేదా పరంపరలు అనాదిగా ఉంటూ వస్తున్నాయి. అలాంటివి చక్కగా సెలెక్ట్ చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ పరంపరా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా పరమాత్ముడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నేను సూర్యుడికి నేర్పా, సూర్యుడు వైవస్వత మనువుకు నేర్పాడు, మనువు ఇక్ష్వాకు రాజుకు నేర్పాడు. అలా 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 రాజులు దాన్ని పాటిస్తూ, రాజులకు ఎందుకు అవసరము? వాళ్ళు ఆ విధంగా నిష్కపటంగా ఉంటూ, రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ ప్రజలందరినీ ధర్మాత్ములుగా తీర్చిదిద్దాలి, కన్నబిడ్డల్లా పాలన చేయాలి, లోకాన్ని, దేశాన్ని లేదా రాజ్యాన్ని సుభిక్షంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉంచాలి అనుకున్నప్పుడు రాజులలో ఈ విధమైన రాగద్వేషాలు ఉండకుండా అరిషడ్ వర్గాలను జయించిన రాజులైతేనే పాలించగలుగుతారు. మరి అరిషడ్ వర్గాలు జయించిన రాజులు ఏ విధంగా జయించగలిగారు అంటే భగవద్గీత జ్ఞానాన్ని పొంది
అలా పొందిన రాజులు ఏమయ్యారు అంటే రాజర్షులయ్యారు. అదంట తరిమిల తరాలు గడిచే కొద్దీ భూలోకంలో ఈ జ్ఞానం తగ్గిపోయిందట. భగవద్గీత అనే జ్ఞానము యుగాలుగా వస్తూ వస్తూ ద్వాపర యుగం నాటికి వచ్చేసరికి కాస్త తగ్గింది. అప్పుడు ఏమైంది? రాజులలో విపరీతంగా రాగద్వేషాలు పెరిగిపోయాయి, కొట్లాటాలు జరిగాయి. కౌరవులు పాండవులు చూడండి, వీళ్ళ రాజ్యం వాళ్ళు లాక్కొని వీళ్ళ నానాయాతనకు గురి చేసి అది వాళ్ళు తీసుకొని, అంటే డబ్బు మీద విపరీతమైన యావ, అధికారం మీద విపరీతమైన తాపత్రయం, పక్కన వాళ్ళ రాజ్యాలు అన్యాయంగా అయినా సరే దురాగతం చేసైన దుర్మార్గంగా లాగేసుకోవాలి, వాళ్ళని బయటికి నెట్టేయాలి, మేమే ఎలుకోవాలి, మాకే అంతా కావాలి అనే విపరీతమైన వెంపర్లాట. ఎందుకు వీళ్ళలో ఆరంభమైంది? భగవద్గీత అనే ఒక నిష్కామమైన జ్ఞానము వీళ్ళల్లో లుప్తమైపోయింది. భూలోకంలో ఇది తగ్గే కొద్దీ ఏమైంది? భగవద్గీత తగ్గే కొద్దీ అధర్మం బాగా పెరిగిపోయింది. అధర్మం పెరిగి ఏమైంది? పరిస్థితి మహాభారత సంగ్రామం వరకు వచ్చింది. అందులో ఏం జరిగింది? కోటాను కోట్ల మంది చంపబడ్డారు. ఏమి? భూలోకంలో భగవద్గీత లుప్తప్రాయమయ్యి తెలియక జనాలు పాటించడం మానేసి రాజులు కొట్టుకొని యుద్ధంలో చాలామంది పోయి జన నష్టం జరిగింది. లోకంలో సంక్షోభం ఏర్పడింది. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరలా భగవద్గీతను భూమి మీద స్థాపన చేయాలి. మరి ఇప్పుడు పరమాత్ముడు ఏం చేశాడు? కరెక్ట్గా ఎలాంటి స్థితి వస్తుంది అన్నప్పుడు పరమాత్మ వస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి కాస్త గ్లాని ఏర్పడుతుందో, అధర్మం బాగా పెరిగిపోతుందో, నన్ను నేను సృజించుకొని ఏదో ఒక రూపం తీసుకొని వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతాను అర్జున అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు చూసారా. ఇప్పుడు పరమాత్మ అర్జునుడి ముందు నిలబడింది కూడా అందుకే. భగవద్గీత భూలోకంలో లుప్తప్రాయం అయ్యే కొద్దీ, ఆ పరంపర అంతరిస్తున్న కొద్దీ భూమి మీద అధర్మం పెంచి పెరిగిపోతుంది. కాబట్టి తిరిగి ధర్మాన్ని స్థాపించాలని పరమాత్మ మరలా ఒకసారి ఇక్కడ అర్జునుడికి భగవద్గీత చెబుతూ ఉన్నాడు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.